నా జీవితంలో సమస్తాన్ని జరిగించిన దేవుడు నీవు కదా. నీకు సింహాన్ని ఎదిరించిన నన్ను, గొల్యాతుని ఎదిరించిన నన్ను, ఎలుకబంటిని ఎదిరించిన నన్ను, బలము కలిగినటువంటి వ్యక్తిగా నా పక్షాన నిలబడినటువంటి దేవా, ఈ రోజు ఎందుకు నేను పారిపోయే స్థితి నాకు ఇచ్చావయ్యా? ఇక నా శత్రు మామూలుడు కాదు, ఇక నీ చేత అభిషేకించబడిన వాడని చెప్పి నేను చూస్తూ ఉన్నాను. ఇక కాబట్టి కార్యము చేయగలిగిన దేవుడవు నీవు, కార్యాన్ని సఫలపరచగలిగినటువంటి దేవుడవు నీవు. దేవా, ఈ ఆపదను తొలగిపో వరకు నేను నీ రెక్కల నీడను నేను శరణజొచ్చి ఉన్నానయ్యా. దేవుడు ఎలాంటి వాడో తెలుసుకున్నటువంటి దావీదు ఇశ్రాయేలు కన్నీరు కార్చగా చూసినటువంటి దేవుడు, ఇశ్రాయేలు మొరపెట్టగా ఆ మొరను వినినటువంటి దేవుణ్ణి గమనించినటువంటి దేవుడు, గమనించిన దేవుడు, సమస్తాన్ని బాగు చేయగలిగినటువంటి దేవుడు అండి. అబ్రహాము తన సహోదరుడైనటువంటి లోతు నివసించేటువంటి స్థానము సొదొమ గొమొర్రా పట్టణము నాశనం అవుతుందంటేనే ఆ రాత్రంతా దేవునికి మొర్రపెట్టగా తాను కోరినటువంటి కోరిక ప్రకారంగా లోతును తన కుటుంబమును దేవుడు సొదొమ గొమొర్రా నుంచి విడిపించిన దేవుడై ఉన్నాడు. ప్రార్థించినటువంటి ప్రార్థన, కార్చిన కన్నీరు అబ్రహాము జీవితంలో ఫలభరితంగా మార్చబడింది. అంత మాత్రమే కాదు, ఇది ఇశ్రాయేలు జీవితంలో సైతము ఇది ఐగుప్తు నుంచి విడిపించబడినటువంటి పరిస్థితికి దేవుడు వారి ప్రార్థనను విని వారి పక్షాన్ని నిలవబడినట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం. పరిస్థితులు ఎరిగినటువంటి దావీదు, ఇదిగో నా చేతుల్లోకి సమస్యను తీసుకోవడం కాదు, నా పరిస్థితులు మార్చగలిగిన వాడు దేవుడని ఎరిగి ఇప్పుడు దేవునికి మొరపెట్టడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఎక్కడున్నాడు ఇప్పుడు? దావీదు యొక్క స్థితి స్థానం ఎక్కడుందని అనగా ఇదిగో గుహలో ఉన్నాడంట. ఎక్కడున్నప్పటికీ నువ్వు ఏ స్థలంలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి బాధలో ఉన్నా, ఎలాంటి కన్నీటిలో ఉన్నా, నీకున్నటువంటి శ్రమ ఎలాంటిదైనప్పటికీ నువ్వు కార్చినటువంటి కన్నీటికి జవాబునివ్వగలిగినటువంటి దేవుడు ఈ రాత్రి వేళ నీతో నాతో మనతో మాట్లాడుతూ ఉండగా ఒకసారి మనం ఆలోచన చేద్దాం. దావీదు యొక్క స్థితి, దావీదు యొక్క స్థానం మారిపోవచ్చేమో కానీ దావీదు యొక్క ప్రార్థన మాత్రం విడిచిపెట్టలేదండి. దావీదు మాత్రం ఆ విశ్వాసమును విడిచిపెట్టలేదు, ఆ నమ్మికను విడిచిపెట్టలేదు, ఆ ధైర్యాన్ని విడిచిపెట్టలేదు. దావీదు అంటాడు, 2వ వచనంలో అంటాడు కదా, మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయ దేవునికి నమ్మిక. చూడండి ఏమంటాడు, ఎలాంటి టైటిల్ పెట్టాడో ఆ దేవునికి, ఎలాంటి నామకరణం చేశాడు, మహోన్నతుడిని నామకరణం చేశాడు. ఇంకోటి ఏమన్నాడు, నా కార్యము సఫలము చేయి దేవునికి అని అంటున్నాడండి. దేవుడు ఎలాంటి వాడిని గుర్తెరిగాడు? ఆయన గొప్పవాడని తెలుసుకున్నాడు, ఆయన ఏదైనా చేయగలడని తెలుసుకున్నాడు, ఆయన సమస్తాన్ని మార్చగలిగిన వాడని తెలుసుకున్నాడు. రెండోది, నా కార్యాన్ని సఫలపరచగలిగిన దేవుడు అని తెలుసుకున్నాడండి. నమ్మిక, నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమేనట. ఆవగింజంత విశ్వాసము మన పరిస్థితులను మారుస్తుందండి, పరిస్థితులను మారుస్తుంది. అందుకే దావీదు గుహలో ఉన్నప్పటికీ, ఎక్కడున్నప్పటికీ ఒక్క ఫోన్ కొట్టాడు దేవుడికి, ఒక్క ఫోన్ కొట్టాడు. ఆ ఫోను ఆయన ఎత్తగా పరిస్థితులను మార్చగలిగిన వాడై ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా.